అనిపించేటట్టు మేము నెల నుంచి నిత్యం వచ్చి చూస్తున్నాం. రోజు రోజుకి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎలా ఉంటుంది అని ఆశతో ఎదురు చూస్తున్నాం అన్నమాట. నిన్నటికి ఇవాళకి చాలా చేంజ్ వచ్చింది. నిన్నటి నుంచి ఇవాళకి చాలా మార్పులు చేసేసి జనాలు వచ్చే వాళ్ళకి ఇంకా ఇంకా సౌకర్యాలు మెరుగుపరుచుతున్నారు. పార్కింగ్ గానీ, కూర్చోడానికి షెడ్లు గానీ, సాంస్కృతిక కార్యక్రమాల షెడ్లు గానీ అన్ని ఒక రోజులో చాలా డెవలప్మెంట్ వచ్చింది నిన్నటికి ఈ రోజుకి. అట్లా ఒక 10 days నుంచి రోజు వస్తున్నా నేను. రోజు రోజుకి అసలు ఎంత డెవలప్మెంట్ అంటే మేము అసలు నిజంలో కూడా ఊహించుకోము అలాంటి డెవలప్మెంట్ వచ్చింది. ఫస్ట్ రోజు నవదీప ఇది చూస్తే నవదీప హారతి చూస్తే ఆ రోజంతా అసలు తన్మయత్వంతో ఉన్నాం అనమాట. మేము అసలు ఊహించలే అలాంటిది. ఒలింపిక్స్ లో చేస్తారు కదా అలాంటి ఇది మనకి ఇక్కడ జరిగింది. మన ఒలింపిక్స్ లో ట్రాకర్స్ కాల్చి అవన్నీ చేస్తారు కదా, అలాంటిది మన టీవీలో చూడటమే కానీ రియల్ గా చూడటం ఆంధ్ర ప్రజల అదృష్టం అనుకోవచ్చు. చాలా బాగుంది అసలు. బోయపాటి శ్రీని గారి సెట్టింగ్, చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఇవ్వటం అన్ని కూడా చాలా అదృష్టం. మేము ఇబ్రహీంపట్నం ప్రజలు చాలా పుణ్యం చేసుకుంటుంటాం కాబట్టి మాకు ఇక్కడ సంగమం కాబట్టి తెలిసింది. ఇంత జనం ఆంధ్రప్రదేశ్ సగం వచ్చినట్టుంది. ఫస్ట్ రోజుకి రెండో రోజుకి నిన్నటికి వాళ్ళకి నిన్న 1,00,000 మంది వస్తే వాళ్ళు 3 లక్షల మంది వచ్చారు హారతి టైం. చాలా బాగుంది. ఇసుకేస్తే రాను జనం.